స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే మూలవాక్యంగా చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా, లేని వారు ఏకీపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వకృపానిధిగు మా ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. పెదవలసల ప్రాంతంలో మా ప్రియులు డేవిడ్ లూదియా దంపతుల ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ కూడికను కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యో తండ్రి, అనతి కాలంలోనే భార్యాభర్తలు ఇద్దరికి మీరు గొప్ప రక్షణ అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు నాయన, ఇగో ఉన్నతమైన నీ సేవా పరిచర్యలో తండ్రి వారిని నాయన ప్రత్యేకపరుచుకుని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. కాబట్టి రాత్రి ప్రభా చెప్పబడిన సాక్ష్యమును మీరు ఆశీర్వదించండి. బిడ్డలను బలపరిచి ఎందుకు పిలిచావో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడికకు ఆయా స్థలాల నుండి ఆయా చేరి వచ్చిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. చదవబడిన లేఖనం ద్వారా నీ దాసుని బలపరిచి అభిషేకించి అందరితోనూ మాట్లాడి నీ నామమునకు మహిమ కలుగునట్లుగా, అందరికీ నిత్య జీవం అనుగ్రహింపబడినట్లుగా, ప్రతి అడ్డులు ఆటంకములు కొట్టివేయబడినట్లుగా ఈ రాత్రి బైబల్ బలము కలిగిన నీ ప్రభావం చేత, నీ శక్తి చేత నీవే మమ్మల్ని అందరినీ దర్శించమని నజరేయుడగు యేసుక్రీస్తు అనంత శక్తిత నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ కు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి డేవిడ్ లూదియా దంపతులకు ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే చేరి ఉన్నటువంటి మీకు లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు ఇక్కడ గ్యాప్ మీరు ఉండాలి ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను ఏకాకిలాగా వదిలేశారు. ఓకే, మంచిది. మరి డిసెంబర్ 1 నుంచి దేవుని యొక్క నామము పేరిట క్రిస్మస్ ఆరాధనలు సర్వలోకులోనూ జరుగుతూ ఉన్నటువంటి శుభ పరిణామం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకును దేవుని యందు ఆయన పుట్టుకను గూర్చి జ్ఞాపం చేసుకునేటువంటి గొప్ప ఆపర్చునిటీస్, ఈ గొప్ప అద్భుత అవకాశాన్ని దేవుడు మనకిని కూడా అనుగ్రహించినందుకు మరొకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. స్తోత్రం. హల్లెలూయా. మంచిది, థ్యాంక్ యూ. కనుక యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం ధ్యానిస్తున్నాం ఈ మాసం అంతా కూడా. దేవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు అట, నేను త్వరగానే ముగించేస్తాను, ఎవరికి ఇబ్బంది కలగకున్నట్లు చాలా త్వరగానే ముగించేస్తాను. ఈ భూమి మీద పుడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట పలుకుతూ వచ్చాడట. ఏంటి ఆ మాట అంటే, చదవబడిన లేఖన ప్రకారంగా, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పలికినటువంటి మొదటి పలుకు ఆయన ఏంటి? నాకొక శరీరము అమర్చితివి అని. హల్లెలూయా. సో ఈ రోజు దేవుణ్ణి గూర్చినటువంటి దైవ భక్తి ప్రపంచంలో ఇతర దేశాలకు తెలియక మునిపే మన భారతీయులు తెలుసుకున్నారు. భారతదేశ ప్రజలు దేవుని గూర్చి అన్వేషించారు. దేవుని ఉనికిని, దేవుని జాడను వారు తెలుసుకోవడానికి తాపత్రయపడ్డారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. కనుక వెతికిన వారికి ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు. వెతకుండానే దొరికిన దేవుడు యెషయా గ్రంథంలో మనకు వ్రాయబడినట్లుగా చూడండి. అందరూ కూడా ఒక మారు యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా 65 1వ వచనం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని,
నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. కనుక వెతకని వారికే దేవుడు అమ్మా మీరు ఎలక్ట్రికల్ లేకపోతే మొత్తం అదంతా పడిపోతుంది. హల్లెలూయా. వెతకని వారికే దేవుడు దొరికాడట. అలాంటిది దేవుని ఉనికిని, దేవుని జాడను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారికి దేవుడు కనబడతాడా లేదా? కనబడతాడు. రామకృష్ణ మఠమును స్థాపించినటువంటి స్వామి వివేకానంద గారి గురువు ఆయన పుస్తకంలో రాసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారు, తనతో మాట్లాడారని తన స్వీయ రచనలో ఆ గురువు గారు, స్వామి వివేకానంద గారు గురువు గారు రాసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎంతో మంది మహానుభావులు, మహాత్ములు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి వారు ఎన్ని రకాలుగా మాట్లాడారంటే, భారతదేశంలో ఒక అగ్రగణ్యుడిగా ఎంతో మంది ప్రజల చేత ఘనత పొందినటువంటి ఒక మహర్షి, ఒక స్వామీజీ, స్వామి వివేకానంద గారు కూడా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కాలంలో గనక నేను ఉంటే నా గుండెల్లో ఉన్న రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడిగేవని అన్నాడు. దాన్ని బట్టి ఆయన అంత సంస్కారవంతుడు, అంత జ్ఞానవంతుడు అని అర్థమవుతుంది మాట. హల్లెలూయా. అంతే. ఎవరైనా మంచి చేసినప్పుడు వాళ్ళ కులము చూడము, వారి మతము చూడము, అంటే వారు చేస్తున్నటువంటి ఆ మంచిని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది మానవ నైజం. అంతేగాని నువ్వు మంచి చేసావు కాబట్టి పలానా కులానికి చెందావు కాబట్టి నీది చెల్లదు, పలానా మతానికి నువ్వు చెందినవాడు కాబట్టి నీది చెల్లదు అనడం వాస్తవము, న్యాయము కాదు మాట. కనుక ఇలాంటి మహర్షులు, మహానుభావులు ఎందరో రక్షకుణ్ణి గూర్చి వారు ఉన్నతమైనటువంటి వర్డ్స్ వాళ్ళు మాట్లాడడం జరిగింది మాట. ఎందుకు ఈరోజు కొంతమంది బాధపడుతూ ఉన్నారు? ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. కానీ ఒక సంగతిని ఆలోచన అనేది మనం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి మాట. సైంటిస్టులు అంటారు, ఏంటి సైంటిస్ట్? వాట్ ఈస్ ద సైన్స్ అంటే ఒక శాస్త్రాన్ని పరిశోధన చేస్తారన్నమాట. వారి పరిశోధనలో ఎంత లోతుగా అయినా వెళ్తారు, మరణం వరకు వెళ్ళిపోతారు వాళ్ళు. చివరకు ఆ పరిశోధనలో తేలింది ఇదిగో ఇదని కనిపెడతారు. మనం నవగ్రహాలని చెప్పాం, 9 గ్రహాలు, భూమి చుట్టూ, సూర్యుడు చుట్టూ, భూమి, గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, ప్లూటో, నైప్టూన్, ఇలా కొన్ని గ్రహాలు చెప్పాం. తర్వాత కొంతమంది అన్నారు లేదు, ఇంకా అక్కడ కొన్ని చిన్న చిన్న గ్రహాలు ఇంకా ఉన్నాయని ఇంకా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ విశ్వంను గూర్చి కూడా ఎన్నో సంగతులు అధ్యయనం చేయగా ఇంకా కనిపెడుతూ ఉన్నారు. భూమి నుండి సూర్యుడు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడో లెక్కలు చెప్పారు సైన్స్. ఒక మాట చెప్తున్నాను, కాశ్మీర్ టు కన్యాకుమారి, మేము లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళాము, ఇంచుమించు 2000 కిలోమీటర్లు. సామలకోట టు ఢిల్లీ 2000 కిలోమీటర్లు. అంటే ఇది రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి మ్యాప్, గూగుల్ మ్యాప్ లో కూడా ఒక ప్రాంతానికి డిస్టెన్స్ ఎంత ఉందో, రోడ్డు ప్రయాణం ద్వారా ఎన్ని డిస్టెన్స్, ఎంత కిలోమీటర్స్ వస్తుందో, అలాగే బస్ ప్రయాణం ట్రైన్ ద్వారా, ట్రైన్ డిస్టెన్స్ బస్ డిస్టెన్స్ ఒకటి కాదు. రోడ్డు యొక్క డిస్టెన్స్, ట్రాక్, రైల్వే ట్రాక్ డిస్టెన్స్ సేమ్ కాదు, ఒకలా ఉండదు. దానికి దీనికి జర్నీ డిఫరెంట్ ఉంటది అన్నమాట. ఓకే, సూర్యుడి నుండి భూమికి ఇన్ని వేల కిలోమీటర్లు ఉందని చెప్పారు కదా. ఎవరు వెళ్ళారు సూర్యుడి దగ్గరికి ఇప్పుడు వరకు? వెళ్ళారా ఎవరైనా? వెళ్ళకుండానే మరి ఎలా తెలిసింది? అంటే సైన్స్ డెవలప్ అయింది కనుక తెలుసుకోవడం సాధ్యమే. అలాగనే భూలోకము ఉన్నది. ఈ భూలోకముతో పాటు ఇగో ఇంకొక లోకము, దేవలోకములు కూడా ఉన్నది. దేవతలు ఉండేటువంటి ఒక దేవలోకం కూడా ఉన్నదని గ్రంథాల ఆధారంగా అవి కూడా తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి రక్షకుడి పుట్టుకను గూర్చి అనేక మంది మహర్షులు, గొప్పవారు, జ్ఞానులు వారి గ్రంథాలలో ఎన్నో విషయాలు వారు తెలుసుకుని దాన్ని సమాజంలో ఇతరులకు తెలియపరచడం అనేది జరిగింది మాట. అయితే నేను ఈ రాత్రి చెప్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే, దేవుడు అనేటువంటి వాడు మానవునికి ఎందుకు? చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా అంటే భారతదేశ ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది నాస్తికులు ఉన్నారు.
ప్రపంచంలో ఈ 210 దేశాలు పైచీలకు మొత్తం అంతా కలిపితే 250 కోట్లు లేకపోతే 300 కోట్లు అనుకుందాం జనాభా, ప్రపంచ జనాభా. అయితే ఇందులో ఆస్తికులు నాస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే దెయ్యము లేదు దేవుడు లేదని అంటారు నాస్తికులు. ఆస్తికులు అంటే ఏదో ఒక దైవము దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు. ఎవరు మైక్ ఇస్తాను మాట్లాడుకుంటారా, అందరు క్లియర్గా వినపడుతుంది. హల్లెలూయా. సో ఇక భారతదేశానికి వస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి గడ్డ, భరతగడ్డ అంత ఈ ఆసామాషి గడ్డ కాదండి, ఇది ఒక పుణ్యభూమి అన్నారు మాట. ఇది ఏ భూమి అంట? పుణ్యభూమి. ఎందుకు పుణ్యభూమి అయిందో నేను చెప్తాను తర్వాత. హల్లెలూయా. నాకు తెలుసు ఈ భారతదేశం గొప్ప దేశం అని, భారతగడ్డ పుణ్యభూమి అని నాకు తెలుసు. నేను నమ్ముతాను, ప్రేమిస్తాను. అందుకే ఐ లవ్ మై ఇండియా. ఇండియా ఈజ్ మై కంట్రీ. హల్లెలూయా. సో దేవుడు మానవునికి ఎందుకు అవసరం చెప్పండి? నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే ఆ రోజు దేవుడు వెళ్తాడా నీ పదులు డ్యూటీకి? నీకు ఆప్షన్ లేకుండా స్కూల్కి, కాలేజీకి, వర్క్కి వెళ్తున్న అందరికీ మనం ఆరోగ్యం బాగోకో లేకపోతే ఏదైనా పని వల్ల మనం వెళ్ళలేకపోయాము, అది రీప్లేస్ చేయడానికి దేవుడు వెళ్తాడు ఎవరికైనా? పర్లేదు మీరు రెస్ట్ తీసుకోండి, నేను కంప్లీట్ చేస్తాను, ఫుల్ఫిల్ చేస్తాను అంటాడు ఎవరితోడైనా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, చాలా బోల్డ్ హోంవర్క్స్. ఇప్పుడు పిల్లలు చదివేది, వాళ్ళు ఉండేది ఎంత, వాళ్ళ బ్యాగ్ ఏమో ఎంత. కాలేజీకి వెళ్ళడానికి ఏమో లింగ్ అంటే ఒక పుస్తకం కట్టుకుని వెళ్తున్నాం. ఈ ఎల్కేజీ పిల్లలకి ఇంత బ్యాగ్ వేస్తున్నారు అన్నమాట. సోమవారం సంతలోకి వెళ్ళి సామాన్లు కూడా ఇక తక్కువ తెస్తాయేమో, పిల్లలకి అంత బుక్స్ వేస్తున్నారు అన్నమాట. నేను దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను. పిల్లలు పాపం చిన్నప్పుడే ఇంత కష్టపడుతున్నారు, ఈ సిస్టమ్ మార్చే వ్యక్తి కావాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా. చెప్పండి, ఇంత హోంవర్క్ ఉంటే దేవుడు ఎవరికైనా వచ్చి నేను సరే నువ్వు అది రాసుకో, నేను అంతలో రెస్ట్ తీసుకో, నేను రాసేస్తానని ఎవరికైనా అన్నాడా? ఒంట్లో బాగాలేదు, స్త్రీ ఇంట్లో లేకపోతే పని అవ్వదు, ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఏమంట. అందుకనే ఓ సామెత పుట్టింది. ఏంటి ఆ సామెత అంటే, ఇంటికి దీపం వెళ్ళాలా? ఎవరంట? ఇంటికి దీపం మహిళా లోకం. చెప్పండి గట్టిగా, మగవాళ్ళకి వినబాలే చెప్పాలి. ఇంటికి దీపం చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. నేను లేకపోతే పని అవ్వద్దు, సర్దుకో చూద్దాం అని చెప్పేసి. హల్లెలూయా. కనుక ఏదైనా ఆరోగ్య సమస్య, హెల్త్ ఇష్యూ ఉంటే పిల్లల్ని భర్తని చక్కబెట్టుకోవడానికి ఆమె ఆరోగ్యం బాగోకపోయినా ఏదో అలా కష్టపడి పాపం వారికి కొంచెం ఏదో గింజ ఏదో కాయడానికి ఇష్టపడుతుంది అన్నమాట, కష్టపడుతుంది. పోనీ అలాగమ్మా ఈరోజు నువ్వు నన్ను ఎలా నమ్ముతున్నావు కదా, నేను చేస్తానే వంట, ఎవరికైనా చేసాడు ఆయన వంట అంటే ఒకసారి ఆలోచన చేస్తే ఇలాగ ఎవరికైనా సరే దేవుడు ఏ విధంగా మనకు ఉపయోగపడతాడు చెప్పండి? ఏ విధంగా ఆయన యూజ్ చేస్తాడు? చేశాడా పోనీ ఎవరికైనా? నీ సామాన్లు దేవుడు కడిగాడు, నీ పని అని చేయడం ఎక్కడ జరిగిందా? మరి చెప్పండి, దేవుడు ఎందుకు మనకి? అన్ని మనమే చేసుకుంటున్నాం, అన్ని మనమే చేసుకుంటున్నాం. దేవుడు ఉన్నాడని అంటున్నారు వీళ్ళు, భ్రమ అని నాస్తిక సోదరులు అంటున్నారు. నాస్తిక సోదరులు ఏమంటున్నారు? అంత నీ భ్రమ పిచ్చి మీకు పట్టింది బాగా, కనబడని అసలు లేనటువంటి వ్యక్తిని మీరు ఉన్నాడని చదివి మీరు ఉద్యోగం సంపాదించేది మీరే, కష్టపడేది మీరే, ప్రయాసపడేది మీరే. ఇదంతా క్రెడిట్ దేవుడి వల్ల ఎలా జరిగింది, దేవుడి వల్ల ఎలా జరిగిందని అందరూ భూమి మీద చెప్పుకుంటున్నారు. ఇది ఆశాస్పదంగా ఉన్నదని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమే, మరి వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు, చాలా భరించాలి. పురుటి నొప్పులు వస్తాయి, కాలు నొప్పులు వస్తాయి, తలనొప్పులు వస్తాయి, ఒంటి నొప్పులు వస్తాయి, అన్ని నొప్పులు వచ్చేది వాక్యం దగ్గరికి వచ్చేసరికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మ నా వెనకతలు ఉన్నవారు కొంచెం మాట్లాడుకోండి, సైకిల్ చేసుకుని మాట్లాడుకోండి. ఈ రోజు మౌనం అనుకోండి, కొంచెం మౌనంగా మాట్లాడుకోండి, సైలెంట్ గా ఎవరికి వినబడకుండా మాట్లాడుకోండి. మా డేవిడ్ లూది ఎంతో ప్రయాసతో కష్టంతో అందరినీ పిలిచింది ఎందుకు అంటే వింటారని. హల్లెలూయా. వినిపించడానికి కాదు, వింటారని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు చెప్పండి? ఆలోచన చేస్తే అన్ని మనమే చేసుకోవాలి. మనం చేయకుండా దేవుడు ఏమి వచ్చి చెయ్యడు. ఇది మొదటి సంగతి. నాస్తికుడు దాన్నే యూజ్ చేసుకునేమంటాడంటే నీకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఒకసారి ఆలోచించు, నువ్వు వెళ్ళకపోతే అది ఆగిపోతుంది, నువ్వు వెళ్తేనే జరుగుతుంది. మళ్ళీ ఇందులో దేవుడిని ఎందుకు నువ్వు నమ్ముతున్నావు? దీనికి దేవుడిని ఎందుకు చూపెడుతున్నావు? పోనీ చనిపోయిన సంగతి ఎందుకు? ఆ మరణం తర్వాత ఏముందో మనకెందుకని అనేక రకాలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నా ఫేస్బుక్ లో కొంతమంది నాస్తికులు ఎంటర్ అయ్యారు, మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ నా ప్రతి వీడియోలోనూ కూడా నాస్తికులు
మొత్తం ప్రతి దాంట్లో మీకు ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం అందులో నాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారన్నమాట. నేను పెట్టాను వాళ్ళకి, అతి తెలివైనటువంటి మాటలు మాట్లాడొద్దు, నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం నేర్చుకోకపోతే నేను చెప్తాను విను, వినకపోతే సంస్కారం లేనటువంటి వ్యక్తిగా కూర్చో, మాట్లాడొద్దు ఎవరితోటిక. లేకపోతే సంస్కారం ఉందంటే నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాను. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు లేడు అంటున్నారు కదా, ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ ఎలాగొచ్చింది? తనంతట తానే ఉంది. అలాగా ఈ లైట్ ఉంది, ఈ షర్ట్ ఉంది, ఈ టేబుల్ ఉంది, ఇదంతా కూడా హౌసులు బిల్డింగ్లు ఉన్నాయి. ఇవి అలాగ శూన్యంలో తనంతట తానే అలాగ వచ్చేసి ఉండిపోయా? మనమే ఉన్నాం. మనం అంతటి మనం ఎలా ఉన్నామా? మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా. మరి మొదటి వ్యక్తి ఎలా వచ్చాడు? హల్లెలూయా. సో ఏదైనా ఒక వస్తువు ఈ భూమి మీద మనం చూస్తున్నాము అంటే ఏంటి, ఏదైనా వస్తువు చూస్తున్నామంటే దానిని ఎవరో చేశారు, అవునా కదా? ఎవరో చేయకుండా ఏ వస్తువు లేదు కదండి. ఎవరూ లేకుండా ఏ వస్తువు లేదు అంటే ఎవరో చేశారు అన్నమాట. అలాగే నేను అడిగాను అన్నమాట, ఈ సృష్టిని ఎవరైనా చేశారా చేయలేదా? నాకు సమాధానం చెప్పు అంటే చెప్పరట, వీళ్ళు లేరు అంటారంట. అంతే. పోనీ నువ్వు ఉన్నదన్న దాన్ని ఎలా ఉన్నదో అది చెప్పుపోని. నేను నమ్మినది ఉన్నదో లేదో, ఉన్నదని నమ్మితే ఎలా ఉన్నదో క్లియర్ గా స్పష్టంగా ప్రేమతో ప్రశ్న అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రేమతో సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా హ్యాండ్ లో ఏముందండి? ఏదో మాయ ఉంది ఇక్కడ. హల్లెలూయా. నువ్వు నోటితో మాట్లాడుతుంటే పని జరగట్లేదు. నేను ఇలా అన్నానంటే ఏం మాట్లాడకుండా జాగ్రత్త, టచ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఏదైనా మనం చూస్తున్నామంటే దాని ఉనికికి ఎవరో కారణమై ఉన్నారు. ఏమీ లేకుండా ఉన్న దానిని ఎవరూ చేయకుండా ఎవరునూ లేరు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనేటువంటి వ్యక్తుల గురించి లోకము రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నది మాట. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను అందుకే చెప్పాను ప్రారంభంలో ఈ మాట ఎందుకు మాట్లాడానంటే, నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న క్రైస్తవులకి కూడా కొన్నిసార్లు దేవుడు లేడేమో అనవసరంగా మనం పిచ్చితోటి ఏదో మనం చేసుకుంటున్నాం అంతే. అయినా దేవుడు అంటే ఇలాంటి మన పరిస్థితులు ఎందుకు అలాగుండిపోతున్నాయి? చేంజ్ అవ్వాలి కదా. చేంజ్ యువర్ లైఫ్. ఏదైనా లైఫ్ చేంజ్ అయిందా? జీవితం ఏమైనా మారిందా? దేవుడు ఉన్నాడని ఏదో భ్రమతో బ్రతికేస్తున్నట్లుగా అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకో తెలుసా? ఆయన ఏమో కనబడ్డాడు, అన్ని నువ్వే చేసుకోవాలి, అన్ని నువ్వే చేసుకుని ఆయన ఉన్నాడని నమ్మేసరికి కొంతకాలం బానే ఉంటది నమ్మడానికి, కానీ ముందుకు సాగే కొద్దికి కష్టమైపోతూ ఉంటది. అందుకే ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో అనేకులు ఇలాగ అయిపోతారని ఎందుకు చెప్తాను? నేను క్రైస్తవులకు ఉపయోగపడేటువంటి వాక్యం చెప్తాను, క్రైస్తవేతరులకు రక్షణ సువార్తను కూడా చెప్తాను అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇలాగ నా దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తుంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేను ఇంకా చెప్పక ముందు తెలిసినటువంటి వ్యక్తులు నాకు సహాయం చేయగలరు. ఏం చెప్తాడు వీడు సహాయం చేయడానికి? ఏమన్నా రిఫరెన్స్ చెప్తే కదా చేయడానికని. స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పాను నేను? దేవుడు ఉన్నాడో లేడో తెలియకుండా మనం నమ్ముతున్నాం. దీనికి కారణం ఏంటంటే, తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తూ ఇలాగ అన్నాడు. ఏమని? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది వరకు రక్షణ పొంది రక్షకుని అంగీకరించినటువంటి క్రైస్తవుని గురించి చెప్తుంది ఈ లేఖనం, ఇతరుల గురించి కాదు. లక్ష్యం ఉంచుతారంట. దేని కొరకు లక్ష్యం? క్రీస్తుకు వేరు అయినటువంటి భావజాలముతో దెయ్యముల బోధ యందు మోసపరచు ఆత్మల యందు లక్ష్యం ఉంచి వాళ్ళు ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారు. అంటే నీవు నమ్మినటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకుంటావంట.
ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. విశ్వాసం ఉండదు నీకు దేవుని మీద, నీ మీద నీకు నమ్మకం కలిగేటట్లుగా దేవుని మీద రాను 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 నీ విశ్వాసం తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఇది నువ్వు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచక నీ మీద నువ్వు ఆనుకునుచు ఇగో ఎలాగ నువ్వు లక్ష్యాన్ని మార్చుకుంటావో అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నీ విశ్వాసం ముక్కలైపోతుంది, నీ విశ్వాసం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఇవర్ డేంజర్ జోన్ లో నీవు ఉన్నావు, జాగ్రత్త, డేంజర్ పరిస్థితిలో ఉన్నావని అర్థం మాట. విశ్వాసం ఎప్పుడైతే పాడవుతుందో ప్రమాదంలో ఉన్నావని అర్థం మాట. హల్లెలూయా. అందుకని వాళ్ళు దేవుడు లేడనేటువంటి మాటను చెప్పడం జరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నువ్వు బలియు అర్పణను కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇది ఇంపార్టెంట్. ఏంటి అంట, దేవునికి ఏం అమర్చబడిందంట? శరీరము. శరీరము. ఈ ప్రసంగానికి ఒక పేరు చెప్తున్నాను. ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మనం ప్రయాణం చేసే కొంత సమయం మధ్యలోకి వచ్చా, మనం త్వరగా ముగిస్తాను అంట. ఏంటి అంటే దేవునికి అవతారము ఎందుకు? హల్లెలూయా. ఏంటంట, దేవుడికి అవతారం ఎందుకు? మళ్ళా ఇప్పుడు వస్తున్నాను సువార్తలోనికి. చాలా మంది దేవుడు అవతరిస్తాడని నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. సంతోషం, ఖచ్చితంగా దేవుని అవతారము ఉన్నది ఉన్నది ఉన్నది. హల్లెలూయా. అయితే ఎందుకు దేవుని అవతారం? దేవుడు ఎందుకు అవతరించవలసి వచ్చింది? దేవుడు అవతారం ద్వారా కలిగే పని ఏముంది? దేవుడు అవతరించకపోతే కలిగే నష్టం ఏంటి? దేవుడు అవతరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి. కాకపోతే అవసరాన్ని బట్టి కొంచెం బ్యాక్ వెళ్ళి నేను ముందుకు తీసుకువెళ్తాను. ఏంటి అంటే అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు ఎప్పుడైతే నువ్వు నేను చేసుకుంటామో అంటే దేవుడు ఇందులో మనకి ఏమీ హెల్ప్ఫుల్గా ఏమీ లేడు, అంతా మన భ్రమ అనుకుంటున్నాం అని చెప్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి మీద భయం ఉండదు, దేవుడి మీద విశ్వాసం ఉండదు, రెక్లెస్తనం వస్తుంది మాట, నిర్లక్ష్యం వస్తుంది మాట, ఆశయం ఉండదు, పౌలు ఏర్పాటు చేసుకున్నటువంటి గురి ఉండదు, గమ్యం ఉండదు. కాబట్టి దానివల్ల ఏమవుతుంటే మనం రాను 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 ఆత్మలో బలహీనులు అయిపోతాము. మనం భోజనం లేకపోతే శరీరంలో బలహీనం ఎలాగైపోతాము అలాగనే దేవుని మీద అపోహ కలిగినటువంటి మనం ఆటోమేటిక్ గా బలహీనులం అయిపోతాము మాట. బలము సరిపోదు. అందుకే పౌలు చెప్పాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారిగా, దేవోక్తుల్లో ఒకడు మీకు మూల పాఠాలు నేర్పించవలసిన వాడిగా ఉన్నాడని పౌలు చెప్తూ వచ్చాడు. ఇంకో మాట అన్నాడు, మీకు బలమైన ఆహారం పెట్టాలి, కానీ ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలు, కానీ మిమ్మల్ని పాలతోనే పెంచుద్ది కానీ బలమైనటువంటి ఆహారం పెట్టలేకపోయానని పౌలు బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో బలహీనులు. ఆత్మలో బలహీనులుగా ఉన్నటువంటి వారికి ఎన్ని సంగతులు నువ్వు చూపించు, అర్థం కావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అవతరిస్తాడని నమ్ముతూ ఉన్నాడు. ఎందుకు అవతారం దేవునికి? చాలా మంది సోదరులు, మన పెద్దలు, పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంభవామి యుగే యుగే అన్నారు. ఏంటి అంట, దేవుడు ఎందుకు అవతరించాలి అని అంటే దుష్టుని సంహరించడానికి, దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ, మంచివాణ్ణి కాపాడడానికి, చెడ్డవాణిని చంపడానికి దేవుడు అవతరిస్తాడు అని పెద్దలు చెప్పారు. హల్లెలూయా. అయితే ఈ మానవ దేహాన్ని ధరించుకుని ఒక వ్యక్తి చంపడము కొరకు ఈ దేహాన్ని ధరించుకుంటే దేవుడు, ఈ దేహంతో ఉన్నటువంటి మనం ఎన్ని తిప్పలు ఎన్ని పాటలు పడుతున్నాము. నిజంగా ఒక మాట చెప్పండి, ఒకవేళ మనకి అనుకుందాం, ఒకసారి అనుకుందాం, అందరూ వచ్చే జన్మ ఉంది అనుకుందాం, మరలా మన అందరికి వచ్చే జన్మలో దేవుడు అందరికీ పర్మిషన్ ఇచ్చి నువ్వు ఎలా పుట్టాలనుకున్నావు చెప్పి అలాగే పుట్టిస్తానని అన్నాడు అనుకో, చెప్పండి ఎంతమంది నేను మళ్ళా మనిషిగా పుట్టాలనుకుంటారు? చెప్పండి. ధనవంతులు, బలవంతులు అక్కడి వరకు వెళ్ళకండి. నార్మల్ గా మళ్ళా ఇంకో జన్మ మీకు ఇస్తాను, మళ్ళీ ఇంకో పుట్టే అవకాశం ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఎంతమంది నేను మళ్ళా మనిషిగానే పుట్టాలి వచ్చే జన్మలని ఎంతమంది కోరుకుంటారు? కొంతమంది నేను రామచిలకలా పుట్టాలి. ఏ చిలక? రామచిలక. ఒక ఆయన అన్నాడంటే, పెద్ద ఆయన ఇంట్లోను, ఇగో నువ్వు చెప్పిన మాట వినకపోతే అమ్మాయి ఏ కుక్క ఇచ్చి పెళ్లి చేసేస్తా నేను చివరికి అన్నాడంటే తండ్రి కోపంతో.
హల్లెలూయా. ఆ ఇంట్లో ఆ మాట పనోడు అన్నాడంట. ఆ రోజు నుంచి ఆడు కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడంట అంతాన్ని. ఏరా అని పక్కన వాళ్ళు అడిగితే యజమాని ఇలాగ అన్నాడు, ఏ కుక్క ఇచ్చి పెళ్లి చేసేది అన్నాడు. అదేదో ఆ కుక్క నేనే ఉంది అని అన్నాడట. హల్లెలూయా. అర్థమైంది ఏమన్నాని? అవురేంటమ్మా, ఆదివారాలు అన్ని చోట్ల తిరిగి అలసిపోవాల్సింది నేను. మహా అయితే ఒక ప్రార్థనలో ఉండి వచ్చావు, నువ్వు అలసిపోతావు, నేను అలసిపోతానా? ప్రయాణం చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు అలసిపోయి వచ్చింది నేనే గుండ్రాయిలా ఉన్నాను చక్కగా. హల్లెలూయా. అందుకే మీరు కనిపించాలని లైట్ అలా పెట్టమన్నాను. ఏంటి విచిత్రం ఈ రోజు, మరి లైట్ అంతా నాయైపోయింది, మీరు ఎక్కడ చూస్తున్నారో అర్థం కావట్లేదు. లక్కీ బట్ట. హల్లెలూయా. కాబట్టి ఒక మనిషిని చంపడానికి దేవుడు ఈ శరీరాన్ని ధరించాల. మనమే తిప్పలు పడేస్తున్నాం. ఎండాకాలం వచ్చిందానికి అయ్యి బాబాయ్ ఎప్పుడు పోతుంది బాబాయ్ ఎండ, భూమి మీద ఎప్పుడు 4 సినికలు ఆడతాయి అంటాం. మళ్ళీ సీరా సినికలు ఆడడం మొదలెట్టిన తర్వాత అమ్మా ఐదారు రసం బయటికి వెళ్ళడానికి లేదు, ఆనకెళ్ళలేదు, శివుని ముక్కల కరతోనే ఉంది అని ఇలాగా మాట్లాడతారు. సరే అది తప్పిపోయి వర్షాకాలం కూడా పోయే, ఎండాకాలం పోయే, వర్షాకాలం పోయే, ఇగో చలికాలంలోకి వచ్చండి. అయ్యి బాబు చనిపోతుంది బయటికి వెళ్ళాలంటేని, పిల్లడన్నా వాళ్ళకి అది రాలేను అసలు అని చలి చనిపోతుంది. హల్లెలూయా. మరి ఏ కాలం కావాలి మనకి అంటే మార్పు ఏముందంటే ఈ శరీరం ప్రాబ్లం. అక్కడ కాలాంది కాదు ప్రాబ్లం. దేనిది ప్రాబ్లం? ఈ శరీరంది ప్రాబ్లం. అంటే ఈ శరీరంతోనే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా తిప్పలు పడుతున్నాం. అటువంటిది మనం ఇంత తిప్పలు పడి, ఇంత అసహించుకుని, రొంపొత్తే శివుడి కారిపోయి, విరేషన్లు అయిపోతే బాత్రూమ్ పరిగెట్టి, ఇన్ని తిప్పలు పడుతుంటే ఈ శరీరంతో, ఈ శరీరం దేవుడికి కావాలా? చెప్పండి అమ్మా, ఈ శరీరం కావాలా దేవుడికి? అంటే మనమే ఇంకొక జన్మత్తే ఇంకోలాగా పుట్టాలని కోరుకుంటుంటే, అలాంటిది దేవుడు ఈ శరీరంతో ఎందుకు పుడతాడైనా? కాబట్టి ఐందవ క్రైస్తవ అనేటువంటి పుస్తకం ద్వారా మా ఆత్మీయ తండ్రి దైవజనులు రంజిత్ తోఫరి గారు భారతదేశంలో ఉన్నటువంటి మహర్షులకు, స్వామీజీలందరికీ కూడా పుస్తకాన్ని పంపించడం జరిగింది. దేవుడు అవతారము ఎందుకు, దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు, ఒక జస్టిఫై న్యాయమైనటువంటి కారణం నాకు చూపగలరు మీరు? చూపగలిగితే నేను నా అనుచరులు మొత్తం అందరూ మీ దాంట్లో కలిసిపోతాం అని చెప్పాడు ఆయన. ఎప్పుడో సమాధానం లేదు. కానీ యేసు మాత్రం పుట్టలేదంట, యేసు లేడట, ఇది భ్రమ అట. హల్లెలూయా. ఏంటి ఒక భ్రమ ఒక మనిషిని ఎంతకాలం బ్రతికిస్తా చెప్పండి? నీ ఊహ నా ఊహ అనగా నీ భ్రమ నా భ్రమ ఎంతకాలం మనల్ని నడిపిస్తుంది చెప్పండి? ఎంతకాలం నడిపిస్తుంది? అనుకో భ్రమలో అయిపో. నీ భ్రమలో నేను రేపు నుంచి కలెక్టర్ని అనుకుని ఇలాగా ఒక పెన్ను పెట్టుకొని, ఒక చెక్ బుక్ పెట్టుకోండి, వెనకాల ఒక అసిస్టెంట్ పెట్టుకోండి. ఆయన వచ్చి అమ్మ కలెక్టర్ గారు వస్తున్నారు అని చెప్తాడు. మా అసిస్టెంట్ వచ్చి ఎవరు కలెక్టర్ గారు అని చెప్పి చూస్తారు. నువ్వు నేను కనబడతాం. ఏది కలెక్టర్ అన్నారు ఏంటంటే, ఈయనంటే ఎవరైనా యాక్సెప్ట్ కలెక్టర్ గారు 200 అండి, నాకు పింఛన్ రావట్లేదు చూడండి, రేషన్ కార్డు రావట్లేదు చూడండి, ఎవరన్నా అంటారు అలాగా? అంటే నీ భ్రమతో నువ్వు కలెక్టర్ అయిపో, నీ భ్రమలో నువ్వు డాక్టర్ అయిపో, నీ భ్రమ నువ్వు లాయర్, నీ భ్రమలో నీకు నచ్చింది అయిపో. నువ్వు ఎంతకాలం నడుస్తుంది ఆ భ్రమ? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారా? నేను చెప్తున్నాను, ఇది భ్రమ కాదు, ఇది భ్రమ కాదు. హల్లెలూయా. ఇది భ్రమ అనుకుంటున్నారు చాలా మంది. ఇది భ్రమ కానే కాదు అసలు. ఇది నిజము గనక క్రిస్టియానిటీ ఫెయిత్ అనేటువంటిది ఎంతలా ఉంటదంటే, ఒక అన్యుడైనటువంటి అబ్రాహాము ఏంటి దేవుడు దర్శించగా, దేవుడు మాట్లాడగా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా తన దేశంలో తన స్వజనును విడిచిపెట్టి తను కనానుకు ప్రయాణం అవడానికి బయలుదేరిపోయాడట. ఒకవేళ తనకి భ్రమే అంటే, తనకు ఊహే అంటే, ఆ ఊహ ఆ భ్రమ తనని ఎంతకాలం నడిపిస్తుంది? నేను చెప్తున్నాను, భ్రమకి నిజానికి డిఫరెంట్ చెప్తాను. భ్రమ నిన్ను కొంతకాలం తీసుకెళ్లి ఒంటరిని చేస్తుంది. భ్రమ నీకు ధైర్యం ఇవ్వదు, భ్రమ నీకు జ్ఞానం ఇవ్వదు, నిరీక్షణ ఇవ్వదు, విశ్వాసం ఇవ్వదు. కానీ నిజం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నిజం నీకు నమ్మిక ఇస్తుంది, నిజం నీకు నిరీక్షణ ఇస్తుంది, ఎదురు చూపిస్తుంది మాట. నిజానికి ఉండే క్వాలిఫికేషన్ ఇవి, భ్రమేమో నిన్ను డిస్క్వాలిఫై చేస్తుంది ప్రతి విషయంలో. స్టాప్, అక్కడ ఆపేస్తుంది మాట నిన్ను నన్ను. కాబట్టి దైవం అనేటువంటిది భ్రమ కాదు, నిజమే, వాస్తవమే. హల్లెలూయా. కాబట్టి ఈ మాట రాయబడి ఉన్నది. భారతీయులు కాబట్టి ఈ సంగతి తెలుసుకోగలుగుతున్నాం, భారతీయులు కాకపోతే తెలియదు కదా.
దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, మంచివాణ్ణి కాపాడి చెడ్డవాణ్ణి చంపడానికి దేవుడు అవతరించవలసిన అవసరం ఉందా? ఇగో ఈ శరీరంతో మనమే తిప్పలు పడుతుంటే ఈ శరీరం ఆయన ధరించుకుని ఒక మనిషిని చంపి ఒక మనిషిని కాపాడడానికి ఈ దేహంతో దేవుడు రావడం అవసరం ఉందా? కాకపోతే ఇది న్యాయమైనటువంటిది కానే కాదు. మరి నువ్వేంటి చెప్పు బాబు, న్యాయమైనది ఏంటి చెప్పు అంటానంటే ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా ఏ మతానికి ఏ కులానికి చెందిన వారైనా సరే అది నిజమైనప్పుడు, అది సత్యమైనప్పుడు, అది ధర్మమైనప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అంగీకరించేటువంటి మనసు రావాలి. నిజమైన భారతీయుడికి ఉండవలసిన లక్షణం ఇదే. నిజమైనటువంటి భారతీయుడు సత్యమును, నిజాన్ని యాక్సెప్ట్ చేస్తాడట. పిల్లలు నమ్ముతాడట. లేనిది నమ్మొద్దు, ఉన్నదాన్నే నమ్ము. అంటే సకల గ్రంథాలు ఆధారముగా వ్రాయబడినటువంటి లేఖనాల ఆధారముగా ఉన్న సంగతులను పరిశీలన చేసి ఇలా అవతరించడానికి భూమి మీదకి వచ్చిన వారు ఎవరో అనేటువంటిది వెతకండి. అందుకని ప్రసంగ ప్రారంభంలో ఒక మాట అన్నాను, యెషయా 65:1 ప్రకారంగా ఆయనను వెతకని వారికే దేవుడు దొరికాడు. కానీ వెతికినటువంటి వారికి దేవుడు దొరకడా? ఖచ్చితంగా దొరుకుతాడు. హల్లెలూయా. యాజ్ఞవల్కి మహర్షి అష్టాదశ పురాణాల్లో చేసినటువంటి ఒక ప్రార్థన ఉన్నది. అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృచోమ అమృతంగమయ. ఓ పరాత్పడా, ఓ దేవుడా, నీవెవరు, నీ జాడి ఏంటి, నువ్వెక్కడుంటావు? నేను అసత్యములో బ్రతుకుతున్నాను, నిజము కాని దాన్ని నేను నమ్ముతున్నాను, నాకు నిజం కావాలి, నాకు సత్యము కావాలి అని ప్రార్థన చేశాడు మహర్షి ఈ భరతగడ్డ మీద. అందుకే భారతదేశం పుణ్యభూమి అని, భరతగడ్డ అంత గొప్పదని ఎందుకు అన్నానంటే దేవుణ్ణి ఎతికిన గడ్డ ఈ గడ్డ. హల్లెలూయా. ఇంగ్లాండ్ వాడు ఎతకలేదు, అమెరికా వాడు ఎతకలేదు, ఆస్ట్రేలియా వాడు ఎతకలేదు. తిప్పు కొడితే చరిత్ర అంతా చూస్తే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ లో సగం కూడా కాదు అమెరికా, ఆస్ట్రేలియా. తెలుసా మీకు? అమెరికా దేశ చరిత్ర గాని ఆస్ట్రేలియా దేశ చరిత్ర జనాభాతో సహా మన ఆంధ్రప్రదేశ్ తో సమానం కాదు అసలు. ఇంకా ఉనికిలోనే లేవు. ఈ అమెరికా గాని ఇంగ్లాండ్ గాని అదంతా ఒక అడవి దెబ్బండి. మనం ఏదో ఇక్కడ మనకి అడవి మనకు దగ్గరగా ఉంది, మనం చూస్తున్నాం. అలాగనే ఆ ప్రాంతాలు అప్పటికే దట్టమైనటువంటి అడవితో కొండలతో ఉన్నాయి. ఏమీ లేదు అక్కడ. మనం ఈరోజు చూస్తున్నటువంటి ఆ మేడ మిద్దలు అమెరికాలో ఏమీ లేవు అసలు. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని ఏండి ప్రతి దేశ యొక్క చరిత్రను గనక ఆలోచన చేస్తే క్లియర్ గా ఉందండి. దీనికి ఏంటి నేను చెప్పేది రైటు, నువ్వు చెప్పేది తప్పు కాదు. ఎవరు చెప్పినా రైట్ అవుతుంది కదా. రెండు ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఏ కులవానికి 4, ఏ కులవారికైనా 4. ఏ మతం వారికి 4, ఏ మతంలో ఉన్న 4. అంటే 2 4. ఎవరైనా 4ని యాక్సెప్ట్ చేయాలి. అవునా కదా? ఫలానా కులం కాబట్టి 2ని 2 4 కాకుండా 40 అంటారా? అనరు కదా. అంటే ఎవరైనా ఆ ఫార్ములాని ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి అమెరికా వాళ్ళు ఏంటి, ఇంగ్లాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, మన వాళ్ళు చాలా మంది అన్నారు వాళ్ళు బై బర్త్ క్రిస్టియన్ కంట్రీస్ అవన్నీ. వాళ్ళందరూ కూడా పుట్ట క్రైస్తువులు, ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్. మీరేమో నిన్న కాక మొన్న కన్వర్ట్ అయినటువంటి వారు అంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, వాళ్ళు బై బర్త్ క్రైస్తవులు కావచ్చు, నేను కన్వర్టెడ్ కావచ్చు, కానీ ఈ రోజు వారికి కూడా సత్యం చెప్పవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ భారతీయ క్రైస్తవుడిగా నాకున్నది. హల్లెలూయా. ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంకా బట్టలు కట్టుకోవడమే రాదు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి తోమా గారు భారతదేశంలో కేరళ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఇంగ్లాండ్ లో ఇంకా బట్టలు కట్టుకోవడమే రాదు అసలు వాళ్ళకి. ప్రతి దేశ చరిత్రను కూడా ఆలోచన చేస్తే ఏమీ లేదు, అంత గొప్ప చరిత్ర భారతదేశాన్ని. హల్లెలూయా. అందుకే భారతీయులు ఎందుకు గర్వించాలి? ఈరోజు భారతదేశ అభివృద్ధి జరగడం లేదు, దానికోసం ఆశ లేదు, ధ్యాస లేదు జనాలకి. శ్రీలంకలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు భారతదేశానికి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే భారతీయులందరూ కూడా, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు భారతదేశ అభివృద్ధి కొరకు ఆరాటపడాలి. అభివృద్ధి కొరకు అందరూ ఏక మనసు కలిగి ఆలోచన చేయాలి. అప్పుడు అభివృద్ధి అవుతుంది. కొంతమంది స్వలాభము కలిగి భారతదేశాన్ని అమ్మేస్తూ, తాకాడు పెడుతూ, కులం పేరట, మతం పేరట చిచ్చులు పెట్టడం మొదలు పెడుతున్నారు చాలా మంది. హల్లెలూయా. అసతోమ సద్గమయ్య, అసత్యంలో ఉన్నాను, నాకు సత్యము కావాలి. తమసోమ జ్యోతిర్గమయ్య, ఓ పరాత్పరుడా, నేను చీకటిలో ఉన్నాను, నాకు వెలుగు కావాలి, వెలుగులోనికి నేను రావాలని మహర్షి చేశాడు ప్రార్థన.
హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్తలోనికి రండి అందరూ కూడా. కాబట్టి అష్టాదశ పురాణాలు యాజ్ఞవల్కి మహర్షి చేసినటువంటి ప్రార్థనలకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడిస్తున్నటువంటి అధికారిక సమాధానము యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 నుండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద నుండి సమస్తమును ఆయన మూలముగా కలిగినున్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులకు వెలుగైండును. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. ఒక వెలుగు ఉన్నది, అందులో జీవం ఉన్నదంట. అందుకే చెప్తున్నాను, మృత్యువమా అమృతంగమైన ఇంకో 3వ మాట పలికాడు. మేము మరణము చేత బంధించబడి ఉన్నాం, మేము మృత్యువులుగా అయిపోతున్నాం, మేము అమృత పుత్రులుగా కావాలి, మరణము లేనటువంటి చిరంజీవులుగా మేము యుగయుగాలు ఉండాలి అని ప్రార్థన చేస్తే దానికి సమాధానం యోహాను సువార్త 14:6లో యేసు ప్రభువారు మరొక సమాధానం చెప్పాడు. ఐఎమ్ ద వే అండ్ ట్రూత్ ద లైఫ్ అన్నాడు ఆయన. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు యేసు ప్రభువారు. ఇక్కడేమో 1, 2, 3 వచనాల ప్రకారంగా ఆయన నిజమైన వెలుగున్నాడట. అయితే ఆ వెలుగుని చీకటి ఏం చేస్తుందంట? గ్రహించడం లేదు అంట. హల్లెలూయా. విచిత్రంగా ఉంటదండి దేవుడి కోసం మాట్లాడితే. ఒక ఫూలిష్నెస్ గా అనవసరమైన వీళ్ళు సమయం వేస్ట్ చేసుకుంటున్నారు. కూటాలని, లేకపోతే ఇంకొకటి పండుగలని, ఇలాగని దేవుడి పేట కొట్టుకునే వాళ్ళొకరు, దేవుడి పేట ఇంత ధనాన్ని వెచ్చించి అనవసరంగా వేస్ట్ చేసే వాళ్ళకరని ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇదంతా నాన్ సెన్స్ గా కనబడుతుంది అందరికీ. ఎందుకో తెలుసా ఏంటి? తల ఊడిపోకుండా మంచి షాంపూ కనబెట్టారంట ఈ మధ్యకాలంలో. తెలుసా మీకు? తల ఊడిపోతుంది కదా అందరికీ. ఏంటి ఊడిపోకుండా మంచి షాంపూ వచ్చిందండి. 1 లక్ష రూపాయలు అంట దాని కాస్ట్. హల్లెలూయా. ఎంతమంది కొంటారు ఇప్పుడు? 1 లక్ష రూపాయలు దాని కాస్ట్. 1 లక్ష రూపాయలు అంట. అయినా గ్యారంటీ లేదు ఓడుతుందో లేదని. అంటే కొంటాం అప్పుడు. ఇలాగ కాలుకి వేసుకునే చెప్పులు మొదలుకొని తలకి రాసుకునే నూనె, షాంపుల వరకు మంచిది క్వాలిటీది, బ్రాండెడ్ కావాలని కోరుకుంటున్నాం అందరం. బట్ట దగ్గర చూస్తాం, బాగుందా, బాగా మండుతుందా లేదా, మంటెట్టి చూడాలి, మండుతుందా లేదా, అన్ని పరిశీలన చేస్తాం. ఇంతకు వస్తుందా అన్ని బేరమాడతాం. దాని క్వాంటిటీ, క్వాలిటీ ఏంటి, బ్రాండ్ అన్ని చూడగలుగుతున్నాం కదా మనం. ఎంతకాలం ఉంటది ఏదైనా బ్రాండే? ఎంతకాలం ఉంటది? క్వాలిటీ ఎంతకాలం ఉంటది? మంచిది ఎంతకాలం ఉంటది? రోజు అదే బట్టలు వేసుకుని తిరుగుతాయంటే చూసాం కదా. అంటే మారిపోతుంది అన్నమాట. ఏదో ఆ క్షణానికి ఏదో తృప్తి, మంచి వస్తువు, ఇది బ్రాండ్ వస్తువు, కొంచెం ఎక్కువ కాలం యూజ్ అవుతుందని నమ్ముతున్నాం. అంటే మనిషి ఈ రోజు మనకే గ్యారంటీ లేదు. మనం కొనే వస్తువుని వారంటీ ఉందండి, గ్యారంటీ ఉందా అని అడుగుతాం. అవునా కదా? విచిత్రం కదా. మనకి లేదు, కానీ మనం కొనే వస్తువులు మాత్రం ఈ గ్యారంటీలు, వారంటీలు మనం అడగడం జరుగుతుంది. అవునా కదా? అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలుకి వేసుకునే చెప్పులు మొదలుకుని తల వరకు మనం యూజ్ చేసేటువంటి ప్రతి వస్తువు కోసం కూడా మనం ఈ క్వాలిటీస్ మంచి అనేది మనం చూస్తాం కదా. అటువంటిది మనకు తోడుగా ఉండవలసిన దేవుడి విషయంలో, అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా పురుషులైతే స్త్రీల్ని, స్త్రీలైతే పురుషులు సెలెక్ట్ చేసుకుంటారు. ఏండి జీవిత భాగస్వామిని ఎన్నిక చేసుకోవడం మాట. ఓట్ల ద్వారా నాయకుల్ని ఎన్నుకున్నట్లుగా ఫ్యామిలీ మ్యారేజ్ ద్వారా ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవడప్పుడు కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేసరికి వీడికి ఉన్న ఎంటికలన్నీ ఊడిపోతాయి. హల్లెలూయా. తరం అంట 7 తరాలు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు నువ్వు చూసి వచ్చేసరికి జీవితం సాగినకపోతుంది. హల్లెలూయా. కాబట్టి అంత ఓపిక లేదు. కాబట్టి చక్కగా అమ్మాయి అబ్బాయి చూసేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు 7 తరాల దాకా ఎవరు ఉంటారండి ఇప్పుడు ఈ మాటలు? 7 తరాలంటేనే ఏం కాదు కదా. సో జీవిత భాగస్వామి విషయంలో మంచి చెడ్డ చూసుకోవాలి, అన్ని మాట్లాడుకున్నాం. అయితే యుగయుగాలు మన జీవముతో ఉండడానికి, మరణము లేనటువంటి లోకములో మనం ఉండడానికి ఏండి ఏ దేవుణ్ణి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? చూజ్ యువర్ గాడ్. ఎవరిని చేసుకుంటే బాగుంటుంది? అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నారు, ఏమని అంటున్నారంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోకూడదు బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చాం అంటే, ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే విమర్శ కాదు. ఏండి మా తాతకి ఫ్యాంట్ వేసుకోవడం తెలియదని చెప్పాడు మా తాత. ఎప్పుడైనా ఫ్యాంట్ అని తెలుసా? తెలీదురా అని చెప్పాడు మా తాత. ఏంటి అంటే వాళ్ళ కాలంలో ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేశారు, కాలినడక మీద ప్రయాణం చేశారు. ఎక్కువ పంచికట్లు కూడా ఎప్పుడో లేటుగా వెనకతలు వచ్చినాయి మాట.
ఎక్కువ శాతం గోసి అనేటువంటిది. అది తప్పు కాదు, అది నవ్వు హేళన అనేది కాదు. సో వాళ్ళు ఎక్కువ దాంతోటే వాళ్ళు ఉండేవారు. ఎప్పుడైనా కొంచెం ఏదైనా టౌన్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి పంచికట్టులు అనేవి ఉపయోగించుకునేవారు అన్నమాట. ఇప్పుడు తాతల వాడని జీన్ ప్యాంట్ వేసుకుంటున్నాం మనం. రాయల్ ఎన్ఫీల్డ్ రై 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 240 కిలోమీటర్ల స్పీడ్. తాతకి ఆ స్పీడ్ తెలుసా? అంటే తాత వాడని వస్తువులు మనం వాడచ్చు, తప్పు లేదు. తాతకి తెలియని సంగతులు మాత్రం ఇప్పుడు తెలుసుకుని పాటిస్తే మాత్రం మీరు దేశద్రోహులు, మీరు హాని చేస్తున్నారు. న్యాయమే అండి ఇది? న్యాయమా? కాదు కదా. ఈ టచ్ ఫోన్లు, ఈ మైకులు, హలో తాత ఎప్పుడన్నా హలో అన్నాడా? తెలియదు దానికి. ఏమే ఓసేయ్ ఓయ్ ఉన్నావా ఇంట్లో? ఇలాగ వాళ్ళ భాష, అదో ప్రేమ భాష. అంటే అలాగే వాళ్ళు అలాగే ప్రేమతో పలకరించుకో, అది ప్రేమే అండి, తిట్టు కదా అది. పెద్దవాళ్ళ భాష బాగుంటది మాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి తాతలు కాలము నాడు వారు తెలియని సంగతులు తెలుసుకుంటున్నాం, వాళ్ళకి రాని విద్య నేర్చుకుంటున్నాం. వారు చూడలేని కంప్యూటర్ తాతలు చూసారండి? ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు తాత చూసారా? ఏండి తాతలు అనుకుంటారు వాళ్ళ కాలంలో ఈ హెచ్డి క్వాలిటీ కెమెరాస్ అయ్యి ఉంటే ఎంచక్క మన తాతని మామని మంచిగా చూసుకుందాం మనం. మా నాన్నమ్మ ఫోటో మొత్తానికి తెలియదు మాకు, ఎలా ఉంటుందో తెలియదు మాకు. మా నాన్నమ్మ మొత్తం తెలియదు, తాత తెలుసు. మా నాన్నమ్మ మొత్తం తెలియదు మాకు ఎవరికి. మా పెద్దని పుట్టాడంటే అప్పుడు స్టార్టింగ్ లో ఇంకా మొత్తం మా తమ్ముడోళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది ఎవరికి తెలియదు. ఇంకా మా పెద్దని పుట్టినప్పుడే చనిపోయిందంట మా నాన్నమ్మ. ఆ పెద్దానికి ఇప్పుడు 40 దాటినీలే, 40 పైచలకు, 44-45 సంవత్సరాలు. అప్పుడే చనిపోయిందండి. ఫోటో కూడా ఏమి మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఎన్నో మన తాతలకి తెలియనటువంటి సంగతులు మనం నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎక్కువ శాతం ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా సరే ఎక్కడ జాయిన్ చేయించడానికి, ఏ స్కూల్లో జాయిన్ చేయించడానికి ఇష్టపడుతున్నారండి? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఆల్మోస్ట్ అందరూ కూడా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో ఇంగ్లీష్ అవసరం ఖచ్చితంగా. అంటే ఇంగ్లీషు ఇంగ్లాండ్ వాడు వద్దు కాబట్టి, ఇంగ్లీషు బ్రిటిష్ వాడు కాబట్టి అది మనం వద్దని అనుకుంటే బాగుంటుందా? డాక్టర్ గారు నీకు మందులు తెలుగులో రాస్తాడా, ఇంగ్లీష్లో రాసిస్తాడా? ఇప్పుడు ఆయన తెలుగులోని రాయమనంటే నీ దగ్గరికి మళ్ళీ రాడాయన సెలియట్ కొడతాడు బట్ట. తెలుగు నేర్చుకుందాం అందరూ, తెలుగులోనే మాట్లాడుకోవడం చేద్దాం అన్నీ కూడా. ఫోన్ రాగానే ఎవరైనా సరే చదువుకోపోయినా సరే హలో హలో అంటే ఏమని తెలుగులో ఏమనాలి చెప్పండి? తెలుగులో ఏమనాలి? ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాం, తెలుగులో ఏమంటాం దాన్ని? ఇలాగ తెలుగులోనే మాట్లాడుకోవడం మొదలెడితే మనం ఎవరో మనకే అర్థం కాదు. చేద్దామా? ట్రై చేద్దామా? హల్లెలూయా. కాబట్టి ఇలా ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి ఇది పరాయి మతవాడిది, హిందీ వచ్చింది కాబట్టి ఫలానా మతవాడిది, వాళ్ళు కనిపెట్టిన వస్తువులు అంతే. ఏముందండి? మనుషులుగా మనకు కావాల్సినటువంటి, మన చిన్న వస్తువులు చెప్పాను, ఈ భాషలు ఎలా వచ్చాయో, ఒకే భాష ఒకే పలుకు ఇన్ని భాషలు ఎలా మాట్లాడాయో December 2 చిన్న వరుసలో మొదటి క్రిస్మస్ మీటింగ్ లో నేను ఆ సందేశం ఇచ్చాను. మీరు అది చూడొచ్చు. ఇప్పుడు ముగింపులో ఉన్నాం మనం. హల్లెలూయా. సో ఈ విధంగా మహర్షి చేసినటువంటి ప్రార్థనకు, అనగా తన హృదయంలో ఉన్న ప్రశ్నలకు ఒకవేళ దేవుడు నిజముగా ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్పాలి కదా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పోనీ ఎవరు చెప్పకపోయినా సమాధానం, నేను జీవము, నేను పాతాళము నరకము తప్పిస్తాను, నేను మీ పాపాల నుండి మిమ్మల్ని విమోచిస్తాను అని చెప్పాలి కదా. పోనీ చెప్పాలా లేదా? వేద సాహిత్యము నా దగ్గర ఉన్నది, వేద గ్రంథాల సారాంశం నా దగ్గర ఉన్నది. అందులో ఎన్నో ప్రశ్నలు మహర్షులకు ఉన్నాయి. మనం మన పనులు బిజీగా ఉన్నాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు అనేకులు మహర్షులు ఏం చేశారు తెలుసా? ఈ సంసార బాధ్యతతోటి మనం ఉండిపోతే గనక మనం దేవుణ్ణి అన్వేషించలేము. సత్యం మనకు కనబడదు, సత్యం మనకు తెలియదు. కాబట్టి ఈ సంసార బాధ్యత నుండి మనం, అందుకని వాళ్ళు ఈ సన్యాసత్వం అనేటువంటి దాంట్లో తీసుకుని పెళ్లి చేసుకోకుండా వారు అలా ఉండిపోయారు మాట. ఉండిపోయి భగవంతుని అన్వేషించారు. వాళ్ళు ఈ సత్యము కావాలి, స్వర్గము కావాలి, జీవము కావాలి, మరణము లేని లోకము కావాలి, ఉన్న దేవుడు కావాలి, సృష్టి చేసిన వాడు కావాలని వాళ్ళు ఎంతో తపస్సులు చేసి, ప్రయత్నాలు చేసి కష్టపడ్డారండి. అలా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు దేవుడు అనేవాడు ఉంటే ఇవ్వాలా ఇవ్వద్దా?
ఖచ్చితంగా 100% ఆనాడు మహర్షులు అడిగిన ప్రశ్నలకు, వారి అన్వేషణకు ఆ పరమాత్ముడు ఓంకార రూపైనటువంటి నాద శబ్దమైనటువంటి దేవుడు వారన్ని ప్రశ్నలకు సమాధానం పంపించాడు. హల్లెలూయా. ఈ రోజు అది ఎతకట్లేదు, ప్రజలు దాని గురించి ఆలోచించట్లేదు. ఇంకా దేవుడి కోసం వివాదంలోనికి వెళ్ళిపోతున్న. వివాదం ఎందుకు? పోనీ నువ్వు రైట్ అనుకున్నదే, పోనీ దాన్ని అందరికి ఇది రైట్, ఇదిగో ఫలానా దాని ద్వారా ఇది ఉన్నదని నమ్ముతున్నాను, మీరు దీన్ని బిలీవ్ చేయండి, దీని మీద ఫెయిత్ ఉంచండి అని చెప్పండి, తప్పలేదు. అందుకే క్రైస్తవుల్ని నేను అంటున్నాను మాట. మరి మీరు ఎందుకు అనవసరంగా మీరు ఇలా చెప్తారు, అన్ని చోట్లకి వెళ్ళి అలా మీరు దేవుడి కోసం చెప్తారు? ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా. ఎందుకు అంటే నిజమైన ఒక జీవం ఉంది. ఆనాడు మన పూర్వీకులు, మహర్షులు, పండితులు చేసినటువంటి ప్రార్థనలకు, ప్రశ్నలకు సమాధానము దొరికింది అనే సంగతి చెప్పడం తప్పరైటా? దారిలో వెళ్తున్న రోడ్డు మీద వెళ్తున్నాం. కొంతమంది సిగ్నల్స్ ఉంటాయి, ఆటో సిగ్నల్స్, బైక్, కొంతమంది సిగ్నల్స్ ఫాలో అవ్వరు అసలు. మన ఇండియాలో చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవన్నమాట. వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు, కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లకి ఎక్కడ ఓవర్టేక్ చేయాలో దానికి సిగ్నల్స్ ఉంటాయి రోడ్డు మీద అండి. అన్ని వేరే సంగతులు. కానీ ఎదురు పోలీస్ ఆయన ఉన్నారు, చూసుకోండి అమ్మ అక్కడ ఉన్నారని ఆటోలు చెప్తాం, బైకులు చెప్తాం. ఎందుకు? ఇంటికి భోజనాలు తీసుకెళ్ళిపోతారేనా? రోడ్డు మీద చాలా కాలంగా అవుతుంది కనబడి, కాబట్టి ప్లీజ్ ఎలాగొచ్చారు కదా, భోజనానికి వెళ్దారా, హోటల్కి వెళ్దాం అని బతిమాలు తీసుకెళ్ళిపోతారేనా? కాదు కదా, ఆపుతారు. కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు నా దగ్గర అన్నీ ఉన్నా సరే నేను అక్కడ ఉన్నప్పుడు ఇంకో రూట్లోకి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఉన్నా కానీ అన్ని అడుగుతారు, అన్ని చూపెడతాం, బోల్ సమయం వేస్ట్ అవుతుంది అక్కడ. ఈ గోల్ ఎందుకు అని నేనేం చెప్తానంటే యూ టర్నో ఏ టర్నో తీసుకుని పక్క నుంచి వెళ్ళిపోతాను అనమాట. ఉంటాయి, లైసెన్స్ ఉంది, సి బుక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఉన్నందుకు టైం వేస్ట్ అవుతుందని నేను ఇంకో రూట్ని వెళ్ళిపోతాను అనమాట, టైం కోసం అక్కడ. లేకపోతే ఏదోలాగా మొత్తం మీద ఏంటి, అల్లుడు వచ్చేటందుకు అత్తగారింటికి ఊరికి అత్తగారు పంపిస్తుంది, అల్లుడిని పంపిస్తుందా? రాక అల్లుడు వచ్చినప్పుడు ఏదోలాగా చేస్తారా లేదా? ఏదో ఒకటే. అలాగే నువ్వు కనబడితే, నువ్వు అక్కడ ఆగితే ఊరికి ఎలా పంపిస్తారో చెప్పండి? పంపిస్తారా? ఏదో ఒకటి సన్మానం, చిన్న సత్కారం, ఏదో ప్రేమ అంతే. కాబట్టి అలాగా అయిపోతుంది. పిల్లవాడు పాల డబ్బాకి తెచ్చిన డబ్బులు చలానాకి ఇవ్వాలి, అక్కడ బండి నంబర్ సరిగ్గా లేదంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఈ ప్లేట్ ఎట్టేవేంటి, దీనికి ఈ ప్లేట్ ఎట్టాలి కదా. మొత్తం మీద ఏదోలాగా ప్రేమ, మర్యాద అలా జరుగుతుంది అన్నమాట. అలా చెప్తున్నా, అలాగే ఎన్నో జరుగుతున్నాయి. ఏంటి అక్కడ జారుతుంది అండి, చాలా ప్రమాదం ఉంది ఆ రూట్ లోను, లేకపోతే అక్కడ వెళ్ళే రూట్ లో కుక్కలు ఉన్నాయి సమా, మీరు అలాగే వెళ్ళకండి. ఇలా చెప్తామా లేదా మనుషులుగా మనం? ఇది విమర్శ కాదు కదా, అలాగే చెప్తున్నాను. నేను నిజంగానే భారతదేశ ప్రజల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను. అందుకే 20 ఏళ్లుగా అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య నేను ఉన్న సువార్త ప్రకటించకుండా ఎందుకు నేను ఊరు వాడ తిరిగి సువార్త ప్రకటించానంటే నిజం అనేది ఒకటి ఉన్నది. మరణం తర్వాత ఒక భయంకరమైన ప్రమాదం పోల్చింది. ఏంటి ఒక మాట, ఇప్పుడు ఎంజాయ్ చేయండి, తప్పలేదు. చక్కగా సంతోషంగా మీరు కుటుంబం అందరూ హ్యాపీగా ఉండండి. ఏది నమ్ముతారో చక్కగా నమ్మండి, తప్పులేదు. కానీ ఎందుకు ఈ మరణం వస్తుంది ఆలోచన చేయట్లేదు. ఏమో పుట్టామో చచ్చిపోతున్నాం అంతే అనుకుంటున్నారు యువత గాని, పెద్దవాళ్ళు గాని. అందుకే బాధ అండి. అందుకే క్రైస్తవులు అయ్యాము కాబట్టి దీనికోసం కాదు, భగవంతుని నమ్మాము కాబట్టి ఈ సంగతి చెప్పకుండా ఉండలేకపోతున్నాం అంతే. అందుకని బలవంతంగా ఎవరిని మార్చడం వల్ల ఉపయోగం ఏంటండి? బలవంతంగా మార్చడం వల్ల ఉపయోగం లేదు. మానవుని ఉనికికే ఒక ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నుండి తప్పించబడాలని దానికోసమే చెప్పడం. ఏంటి ప్రమాదం అని చాలా మంది అనొచ్చు. ముగింపులో ఊరుకున్నాం మనం అందరం. ఏంటి ప్రమాదం అంటే, మరి ఏ ప్రమాదం మానవునికి లేకపోతే మరణం అనేది మానవునికి ఎందుకు వస్తుంది? మనం అనుకోవచ్చు అందరు అనారోగ్యం వల్లే చనిపోతున్నారండి. చనిపోయేవాళ్ళు అనారోగ్యం వచ్చే చనిపోతున్నారా? ఆరోగ్యంగా ఉండి ఎంతో మంది చనిపోవట్లేదా? అప్పటి వరకు మనిషి ఆరోగ్యంతోనే ఉండి ఉత్తిని ఆరోగ్యంగా ఉన్నవాడిని చనిపోతున్నారు. ఎందుకు అంటే మరణానికి ఒక కారణం ఉంది. ఆ కారణం పేరే పాపం. హల్లెలూయా. అందుకని భగవంతుడు ఎందుకు శరీరాన్ని ధరించాడు అంటే, భగవంతుడు ఎందుకు అవతారం ధరించాడంటే మానవ పాపము నుండి విడిపించడం కొరకు. సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మీయ ధ్యాన బలియాగు. సర్వ మానవాళి పాపము నుండి విడిపించడం కొరకు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ఇది మూలవాక్యం. ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడట. ఏమని?
నీవు బలి అర్పణ కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు ఈ శరీరం అంటే ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు మానవుని పాపము కొరకు రక్తాన్ని చెల్లించలేడు, మానవుని పాపము కొరకు రక్తాన్ని కార్చలేడు. కానీ అక్కడే ఉన్న దేవుడు ఇక్కడ ఒకరిని చంపగలడు. ఎన్నో దయ్యాలు మనం నమ్ముతున్నాం. దయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి లేవా? దయ్యాలు అందరూ నమ్ముతారు దయ్యాలు ఉన్నాయి లేవు అని. దయ్యం ఉండి కనబడకుండానే బాగా ఉండి మనిషి దిష్టంగా ఉండేటువంటి మనుషులను ఎండిపోయిన తొమరట్లే చేసేస్తాయి. తిండి ఉండదు, నిద్ర ఉండదు. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్లు మొత్తం అన్ని చేసేస్తారు డాక్టర్లు. వాళ్ళకి మంచి సమయం బాగా దొరకవు, నువ్వు ఊరికి వదిలేస్తారా నిన్ను? రాగరాగెళ్తాని మొత్తం కాళ్ళ నుండి తల వరకు మొత్తం అన్ని రాసేస్తారు. అన్నిట్లోనూ నిల్లే నార్మల్ ఏమి ఉండదు, కానీ ఎండిపోతుంటాం ఇలాగా. ఏమైంది? ఎవరో చేతబడి చేశారట, ఏదో జరిగిందట, ఇలా రకరకాలుగా ఉంటదన్నమాట. అవునా కదా? కాబట్టి దెయ్యాలే ఒక మనిషిని ఇలాగ రకరకాలుగా చేస్తున్నప్పుడు దేవుడు పుట్టకుండానే ఒక మనిషిని నిజంగానే దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అనేది నిజమే అయితే అక్కడి నుండి ఒక మనిషిని చంపచ్చు, అక్కడి నుండి ఒక మనిషిని కాపాడచ్చు. ఈ రెండిటి ద్వారా జరగని ఒక కార్యం ఉన్నది. ఏంటి అదంటే నీ పాపము ద్వారా మన ఆయుష్య కాలం తగ్గిపోయి మనం మరణించి ఇగో నరకం అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతున్నాం. గనక ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు అదృశ్యంగా ఉన్నాడు. గురుమతంలోనూ కూడా చెప్పబడింది ఏంటంటే దేవుడు సద్గురుడు అంట. సద్గురు అని చెప్తారు దేవుడు. దేవుడు అంటే సర్వాంతర్యామి అంట. సర్వాంతర్యామి అంటే ఏంటంటే ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఈ గాలి వలె సర్వ స్థలములోను సర్వ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు అందరూ కూడా. ఆ ఆత్మరూపమైనటువంటి దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా ఏం చేశాడంటే మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చాడంటే ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపమును రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారణకు యోగ్యమైనది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి ఇందాక కృప చదివినటువంటి లేఖనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. ఒక కుమారుడు ఆయన ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడట. కాబట్టి ఎలా రక్షిస్తావు నువ్వు ప్రజలను పాపం నుండి? పాపం వల్ల వచ్చిన జీతం మరణం అని వ్రాయబడి ఉన్నది లేఖనములను. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం నుండి విముక్తి చేయడానికి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే వేద మహర్షులు ప్రవచనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు నెరవేర్చడానికి రక్తము చిందించాలి, ఎడ్ల యొక్క రక్తం. అందుకని ఇప్పటికీ కూడా మన సాంప్రదాయాలలో మన కమ్యూనిటీలో మనము బలి అర్పిస్తుంటాం, బలిస్తూ ఉంటాం. మనం అంటే ఈ బలుల ద్వారా పాపము నుండి విముక్తి పొందాలని చాలా మంది అనొచ్చు. ఇది ఏ మతం అంటే ఇది పాపుల మతం అంట. సోదరులు నవ్వుకోండి, పొంది తప్పు లేదు. తెలియక మాట్లాడుతున్నావు అంతే, తెలుస్తూ నువ్వు అలా అనలేవు. పాపుల మతం కాదు సోదరా. ఎందుకంటే వేదాలలో దేవేంద్రుడు కూడా ఒక వృషభం ఎద్దుని బలిచ్చాడట. తనలో ఉన్న పాపం నిమిత్తము ఆ పాపం తీసివేయడానికి ఒక వృషభాన్ని, సంస్కృతంలో వృషభం, తెలుగులో ఎద్దు, బలిచ్చాడట. దాన్ని జంతు బలిని అర్పించారు. అశ్వమేధ యోగం గుర్రాలను బలిచ్చారు, ఎద్దులను బలిచ్చారు, మేకలను బలిచ్చారు. మనం కోళ్ళు, మేకలు, కొన్ని పిట్టలు ఇవన్నీ బలి ఇస్తూ ఉంటాం. ఎందుకు ఈ బలి అంటే రక్త ప్రోక్షణ కొరకు. ఈ రక్తము మనం శుద్ధి చేస్తుందని నమ్మికతో, ఈ రక్తము మన మీద ఉన్నటువంటి శాపం అంతా తీసివేస్తుందని నమ్ముతూ వచ్చాం. కనుక ధర్మశాస్త్రం మొదలుకొని పూర్వీకులు, ఇప్పుడున్న ప్రజలు, వేద మహర్షులు అందరూ కూడా రక్త ప్రోక్షణ ఉన్నదని వాళ్ళు నమ్మారు. ఇది పాపుల మతము కాదు. వేదాలలోనే రక్తము కోసం బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి. ఆన్ ద స్పాట్ లో ఇప్పుడే నాదోటి ఎందుకు వచ్చేస్తే ఇప్పుడు నుంచి ఓపుకున్నంతసేపు తెల్లారి వరకు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూడా వేదాలలో ఉన్నటువంటి ప్రతి శ్లోకం చూపించి దానికి అర్థం చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడే ఆన్ ద స్పాట్ లో కూర్చుంటే ఇంటి దగ్గర 5వ క్రైస్తవ పుస్తకంతో రక్త ప్రోక్షణ నమ్మారు వాళ్ళు.
ఈ రక్త ప్రోక్షణ ద్వారా మానవునికి పాపము నుండి విముక్తి కలుగుతుందంట. అందుకని ఆత్మరూపైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు శరీరాన్ని ధరించుకోవడానికి వచ్చిందే అసలైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కోడిని మేకని ఏంటి కేక్ని కొయ్యడానికి కాదు, కానీ పరమాత్ముడి యొక్క రక్తమును ఆశ్రయించడానికి. హల్లెలూయా. పరమాత్ముడు కాచినటువంటి రక్తాన్ని నమ్ముకోవడానికి. అందుకని నదీ స్నానం లేకుండా అర్చనకు ఎవరు వెళ్ళకూడదు మాట. నదీ స్నానము చేయాలి. అలాగనే యేసుక్రీస్తు యొక్క రక్తము నది మానవుణ్ణి పాపము నుండి విముక్తులు చేస్తుంది మాట. ఎవరైతే పాపము నుండి విముక్తులవుతారో, పాపం నుండి వారు పునీతులవుతారో, వారు స్వర్గలోకానికి వారసులవుతారు మాట. అంతే తప్ప కానీ దేవుడు ఒక మతాన్ని స్థాపించి, ఒక కులాన్ని స్థాపించి ఇందులో వాళ్ళు అందులో మార్చడానికి కాదు. నిజం చెప్తూ ఉన్నాడు దేవుడు. దీనికి అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, ఇంగ్లాండ్ వాడు ఎందుకు? భారతదేశంలో స్వార్థ మొదలైనప్పుడు ఏంటి అమెరికా ఉనికి లేదు, ఒక అడవి దిబ్బ కొండలది లేదు. చరిత్రలోనికి వెళ్తే లేదు, అమెరికా చరిత్రలో మ్యాప్లో కనబడదు, దాని యొక్క రూపురేఖలు ఏమీ లేదు అసలు. ఈరోజు ఎంతో అందమైనటువంటి నగరంగా డెవలప్ అయ్యింది, కానీ అప్పుడు ఏమీ లేదు మాట. కాబట్టి ఇది మతము కాదు, ఇది ఒకరినొకరు మార్చేసుకోవడం కాదు, అమ్మేసుకోవడం కాదు, బానిసలు అయిపోవడం కూడా కాదు. ఒకటే, ఇక్కడ అందరూ బాగుండాలని ఆరాటపడినట్లుగానే మేమేం చెప్తున్నంటే లేఖనాల ద్వారా, గ్రంథాల ద్వారా మరణం తర్వాత రెండు లోకాలు ఉన్నాయి. మరణం తర్వాత రెండు లోకాలు ఉన్నాయి. ఒక లోకమేమో ఆత్మలు రక్షణ అనగా రక్త ప్రోక్షణ నమ్మని ఆత్మలను యుగయుగాలు గరుడు పురాణం, అష్టాదశ పురాణాల్లో గరుడు పురాణంలో రాయబడినట్లుగా యమలోకం ఉన్నది. ఆ యమలోకానికి ఎవరు వెళ్తారు? చెడ్డోళ్ళు వెళ్తారు, మంచోళ్ళు వెళ్ళరని కాదు. చాలా మంది వాడికి ఏంటంటే మనుషులందరూ స్వర్గలోకానికి వెళ్తారు, చెడ్డోళ్ళందరూ నరకానికి వెళ్తారు అంటున్నారు. కాదు. రక్త ప్రోక్షణలో కడగబడి మరణించినటువంటి వారు మోక్షానికి వారసులు. రక్త ప్రోక్షణను కడగబడిన వారు, రక్త ప్రోక్షణకి రాని వారు యమలోకం, గరుడు పురాణంలో వ్రాయబడిన లేఖన ప్రకారంగా యమలోకానికి వెళ్తారన్నమాట. రెండు లోకాలు. ఒక లేఖమేమో ఈ భూమి మీద నువ్వు అనిపించని ఆనందము, సంతోషము, సమాధానము, మరణము కానీ, ముసలితనము, జబ్బు, బాధ, కష్టం, కన్నీరు కానీ ఒక అద్భుతమైన సుందరమైన లోకమేమో స్వర్గలోకము. అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు కాచిన రక్తములో కడగబడాలి, పాపము నుండి విముక్తి పొందాలి. అప్పుడు ఈ రక్తపు నదిలో మునిగినటువంటి వారికి వైకుంఠం, మోక్షం, పరలోకము, స్వర్గలోకము దొరుకుతుంది. ఈ రక్తాన్ని నమ్మకపోతే, ఆశ్రయించకపోతే స్వర్గలోకం రాదు. నేను డాక్టర్ చదవలేదండి, నేను మొత్తం స్కూల్కే వెళ్ళలేదు, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలంటే అవుతుందా? అవ్వదు కదా. మరి అలాగే నువ్వు రక్తాన్ని ఆశ్రయించకుండా, రక్తాన్ని నమ్మకుండా నువ్వు స్వర్గలోకానికి వెళ్తావంటే ఎలా అవుతుంది? అవి పాసిబుల్, వెళ్ళడం సాధ్యము కాదు. ఈ కారణం చేత దేవునికి అవతారము కలిగింది. That is the conclusion. Hallelujah. This is the conclusion of the message. అయిపోయింది. ఇంకా ఈ కారణం చేత, ఈ ప్రిన్సిపల్, ఈ లా ప్రకారంగా ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించుకుని అవతరించాడు. ఎందుకు దేవుడికి అవతారం కావాలి? ఈ కారణం గాక మరొక కారణము ద్వారా దేవునికి అవతారం ఉన్నది, అవసరం అని ఎవరైనా ఒకవేళ చూపించగలిగితే, ఆధారం చూపించగలిగితే, ఆన్ ద స్పాట్ లో కన్వర్టెడ్ ఆఫ్ ద హిందూ, కన్వర్టెడ్ ఆఫ్ ద ముస్లిం, కన్వర్టెడ్ ఆఫ్ ద నాస్తిక్, ఏదైనా అయిపోవడానికి సిద్ధమే. హల్లెలూయా. ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి. సో నేను మారిపోవాలనుకుంటున్నాను, ఎవరైనా మార్చగలరేమో చేయండి, ఐ విల్ ట్రై. నేను ఎవరిని మార్చలేను, అది నా శక్తి కాదు, నా వల్ల కానే కాదు అసలు. కానీ అన్ని గ్రంథాలలో వ్రాయబడినటువంటి లేఖనాల సారాంశాన్ని నేను చెప్పాను తప్ప ఇది మత ప్రస్తావన కాదు. మీరు ఏది నమ్ముతారో, ఏది విశ్వసిస్తారో, ఎందులో ఉంటారో అందులోనే ఉండండి. కానీ మరణం తర్వాత రెండు లోకాలు ఉన్నాయి కదా, ఆ రెండు లోకాల్లో నువ్వు వెళ్ళకూడదు. ఆ రెండు లోకాల్లో ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. చూజ్ యువర్ చాయిస్. ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ డిసైడ్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిన డిసైడ్ అవుతుందా? ఒక ఊరు వెళ్ళాలండి, ఊరు వెళ్ళిన తర్వాత ప్రయాణానికి కావలసినటువంటి బట్టలు, కావలసినటువంటి ధనం దారిలో సిద్ధపరచుకుంటావా, ఇంటికి సిద్ధపరచుకుంటావా?
ఇంటికడే సిద్ధపరచుకుంటాం. ఏమేం కావాలో ముందు ఇక్కడే తీసుకుని వెళ్తామట. మధ్యలో ఏదైనా అవసరమైతే పలానా షాప్ లో కొనుక్కోవచ్చులని ముందు అన్ని సిద్ధపరచుతాం. కావలసిన ధనము కావలసిన దానికంటే ఎక్కువగా తీసుకువెళ్తాం. మరి అలాంటిది ఈ పాతాళ నరకం తప్పించుకుని స్వర్గలోకానికి వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఏమీ సిద్ధపడి లేకుండా అలా వెళ్ళిపోతే అయిపోతుందండి? అవ్వదు. కాబట్టి క్రిస్మస్ పేరుట మేము మత మార్పిడి చేయడం లేదు, అది మంచిది కాదు. క్రిస్మస్ పేరిట ఏంటంటే అందరూ కూడా రెండవ మరణం అనే అగ్నిగంధకాల గుండం నుండి తప్పించబడడానికి నిజమును నామని చెప్తున్నమాట. నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం. నమ్మకపోతే నిన్నెవరూ బలవంతం చేయరు కదా. నమ్ము, ఖచ్చితంగా నమ్మాల్సిందే అనవలసిన అవసరం లేదు ఎవరికైనా. సత్యం అయితే ఇది వేద ఋషులు మహర్షులు చేసిన ప్రార్థనకు అల్టిమేట్ ట్రూత్ ఇది మాత్రం. కాబట్టి వేదాల మీద మహర్షుల మీద నమ్మకం, గౌరవం, ప్రేమ ఉంటే వాళ్ళు వేసిన ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటి అనేది తెలుసుకున్నా సరే సత్యలోకానికి చేరే అవకాశం ఉందని ప్రేమతో సాటి భారతీయుడిగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను. కాబట్టి నా దేశ ప్రజలారా, ఇవి సత్యమును కూర్చున్న సంగతులు, ఇవి న్యాయముతో కూడిన సంగతులు, ఇవి స్వర్గలోకానికి బాటలు తప్ప మత మార్పిడి కానే కాదు. కాబట్టి ఇట్టి సంగతుల గురించి ఆలోచించి అన్వేషించి సత్యాన్ని తెలుసుకుని సత్యలోకానికి వారసులవ్వాలి. అటువంటి కృప ఆ దేవాది దేవుడు దేశ ప్రజలందరికీ ఇక్కడ చేరిన వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. తదాస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఉన్న స్థలంలో ఒక మారు పైకి లేచి మన రెండు చేతులు దేవుడి తట్టు చాపుదాం. ప్రియ సోదరి సోదరుడా, దేవునికి ఎందుకు ఈ అవతారం? నువ్వే నేనే ఈ శరీరంతో ఎన్నో బాధలు పడుతున్నావు. ఒక రోజు ఈ శరీరం ఎలా ఉంటుందో, మరొక రోజు ఎలా ఉంటుందో తెలియని ఈ శరీరంతో మనమే నలిగిపోతుంటే అటువంటిది దేవుడికి శరీరం అవసరమా? అవసరం లేదు. ఎందుకు మరి ధరించాడు అని అంటే, నా పాపముల నుండి మరణిస్తే ఆరని అగ్ని జ్వాలలోనికి మనం వెళ్ళిపోతాము గనక ఆయన నిన్ను నన్ను విడిపించడానికి, ఈ శరీరము ద్వారా బలి అవ్వడానికి, ఈ శరీరము ద్వారా రక్తం చిందించడానికి పరమాత్ముడు పుట్టాడు. ఇదే అసలైనటువంటి క్రిస్మస్. కాబట్టి ఇది ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదు. ఇది సర్వలోక ప్రజలకు మేలు కలగడానికి, సర్వలోక ప్రజలకు ఆ జీవము కలగడానికి, అమృతపుత్రులుగా చేయడానికి ఈ క్రిస్మస్ ద్వారా అసలైన శుభములు తెలియపరుస్తున్నాం. కాబట్టి రక్తమును నమ్మట్లేదా ప్రియ సోదరి సోదరుడా? ఇదివరకు యేసయ్యను నమ్మేసాను పర్లేదు అనుకుంటున్నావేమో. రక్తమును నువ్వు ఆశ్రయించకపోతే, రక్తమును నువ్వు త్రోసివేసుకుంటే, రక్తమును నువ్వు కడుగుకోబడకపోతే నీ గమ్యం మారిపోతుంది. జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉన్నది. విశ్వాసం బదులైపోతుంది. జాగ్రత్త. కడవరి కాలములు అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారని 1 తిమోతి 4:4 నీలో ఎట్టి పరిస్థితుల్లో నెరవేరడానికి వీల్లేదు. ఈ మాటల చేత మనము ఇంకా దేవుని యందు విశ్వాసము నుంచి, ఇంకా రక్తమును ఆశ్రయించి పరమాత్మ యొక్క బలి నా జీవితంలో పరిపూర్ణముగా నెరవేరబడి అనేకులకి మోక్షము కలగడానికి, నీవు నేను మార్గదర్శనం అవ్వడానికి ప్రభుకు మనం అప్పగించుకున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వచనలకు కారణ సంభూతులకు మా ప్రభువా, మీ పరిశుద్ధ శ్రేష్ఠ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కూరుకు కొరకే నీకు వందనాలు ప్రభువా. నీవు సెలవిచ్చినటువంటి నీ మాటలు పలికాము తండ్రి. కాబట్టి ఏ ఒక్కరు నశించగా, ఏ ప్రజలు ప్రభువా అయ్యా నాయన తండ్రి అయ్యా నరక పాత్రులు కాక అందరూ మోక్షములకు వాల్సినట్లుగా, అందరూ మరణము తర్వాత కూడా ప్రభా మేలు పొంది ఆ రాజ్యమునకు చేరినట్లుగా, మరణము తర్వాత కూడా మనుషులు జీవించినట్లుగా అందరికీ యోగక్షేమములు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా నిజమైనటువంటి క్రిస్మస్ శుభములు అందరూ పొందుకుని చక్కటి ఆయురారోగ్యముతో ప్రజలందరూ ఉండడానికి, అయ్యా మంచి జీవనాధారము కలిగి, అయ్యా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదితో ప్రభా ప్రజలందరూ సంతోషముగా ఎల్లప్పుడూ సాగడానికి అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ కూలికి పెట్టుకున్నటువంటి డేవిడ్ లూథియా కుటుంబంలో అయ్యా వారి మీద అయ్యా వారి కొరకు వచ్చినటువంటి కుటుంబస్తులను బంధువులను ఆశీర్వదించండి. ఆయా స్థలాల నుండి కూలిలో పాల్పొందులు పొందిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సమాధానం సన్నిధి చేరిన మనకును భూలోకంలో ఉన్నటువంటి సకల జనులకును సదాకాలము దేవుని కృప తోడేండి స్వర్గలోకానికి వారసులుగా చేయుదుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు. ఆమేన్ ఆమేన్.